వెల్కమ్ టు దయ్యాల లోకం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మీ దయ్యాల లోకం రియల్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసింది. మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి మన దయ్యాల లోకంలోకి. పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది, అర్జెంటుగా కలవమని. పరుగున వెళ్ళగానే ఎస్ఐ తన రూములోకి పిలిచి కేసు తాలూకు ఫైలు ముందు పెట్టాడు. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా, లేకపోతే అబద్ధం చెప్తున్నావా? గంభీరంగా అడిగాడు ఎస్ఐ. సార్, నేను అబద్ధం చెప్పేవాడినైతే ఆ డబ్బు నేనే తీసుకునేవాడిని కదా సార్. మీకు ఆ ప్లేస్ ఎలా చెప్తాను అని బదులిచ్చాడు. కానీ ఎస్ఐ అనుమానంగా, ఒక మనిషి డబ్బు కంటే తన ప్రాణానికే ఎక్కువ విలువిస్తాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు కూడా అలా చేశావేమో. ఫైల్ ఓపెన్ చేస్తూ రామనాథం వైపు చూస్తూ అన్నాడు. లేదు సార్, నేను అలాంటి వాడిని కాదు. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తున్నది నిజం సార్. ఏంటి నిజం? నేనెలా నమ్ముతాననుకుంటున్నావు? ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి నమ్మమంటావా రామనాథం? చెప్పు. నువ్వు చంపిన విధానం చూస్తే మాకే మతిపోతుంది. ఎక్కడ ఏ ఆధారం లేకుండా పక్క ప్లాన్తో ఆ ముగ్గురిని చంపేశావు. అసలు ఎందుకు చంపావో చెప్పు. నీకు నీవుగా ఒప్పుకొని సరెండర్ అయితే సరి, లేకపోతే మాత్రం ఎముకల్లో సున్నం కూడా ఉండదు. సార్, నేను చెప్పేది నిజం సార్ అని రామనాథన్ చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఎస్ఐకి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళబోతూ, కానిస్టేబుల్, ఇతన్ని ఈరోజు ఇంటికి పంపించేయి, రేపు చూద్దాం అని వెళ్ళిపోయాడు. రామనాథంతో సంతకం తీసుకొని పంపించేశాడు. రామనాథం తన బండిపై మెల్లగా ఇంటి వైపు వెళ్తూ ఆ రోజు జరిగిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గోపి ఫోన్ చేశాడు. రామా, ఎక్కడున్నావు? అర్జెంటుగా నువ్వు సెంటర్కి వచ్చేయి, నీతో పని ఉంది అని చెప్పాడు. సరే అని సెంటర్లో వెయిట్ చేశాడు రామనాథం. దాదాపు 10 నిమిషాల తర్వాత గోపి ఇంకొక ఇద్దరిని తీసుకొని వచ్చాడు. అయితే ఆ ఇద్దరి మధ్యలో ఏదో మూట ఉంది. అది ఏంటి అని రామనాథం అడగలేదు. గోపి కూడా చెప్పలేదు. నలుగురు రోడ్డు పక్కన ఒక తోటలోకి వెళ్ళారు. చాలా సంవత్సరాలుగా అక్కడ జనసంచారం ఉన్నట్టు లేదు. ఒరేయ్, ఇలాంటి ప్లేసు మనకు కరెక్ట్. ఇక్కడికైతే ఎవ్వరు రారు, త్వరగా పాతేయండి అని చెప్పాడు గోపి మరో ఇద్దరికి. వారు వేగంగా గొయ్యి తీయడం మొదలుపెట్టారు. చెట్టు మీద గుడ్లగూప అరుస్తూ ఉంది. ఆ చీకటిలో వారు తవ్వుతున్న చప్పుడు తప్ప ఏమీ వినిపించటం లేదు. వాతావరణం భయంగా ఉంది. గోపి గొయ్యి తీయడం పూర్తి చేసి కప్పెట్టేశారు. తర్వాత తీరిగ్గా కూర్చొని మందు తాగుతూ ఉన్నారు. రామనాథం గోపితో, గోపి, ఆ మూటేంటి అని అడిగాడు. అది డబ్బు మూట, ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు. డబ్బు మూట ఎక్కడిదిరా? ఎవరిచ్చారు అంత డబ్బు? దొంగతనం చేశావా అని అడిగాడు. అవునురా, దొంగతనమే చేశాను. అయితే ఏమిటి, అడిగితే ఇస్తారా అని మత్తులో గోపి అన్నాడు. రామనాథన్కి చివరన ఏదో ఆకారం కదులుతున్నట్టు అనిపించింది. వీళ్ళకి చెప్తే నమ్మరు అని నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వచ్చాడు. రామనాథం తోట దాటి వస్తూ ఉన్నాడు. చెమటలు పడుతూ ఉన్నాయి, అడుగులు తడబడుతూ ఉన్నాయి. దూరంగా నక్కల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. రాత్రి పక్షుల అరుపులు భయంకరంగా ఉన్నాయి. తోట దాటి రోడ్డుపైకి వచ్చాడు. దూరంగా బస్సు వస్తే ఆపి ఇంటికి వచ్చాడు రామనాథం. ఉదయం డబ్బు దొంగతనం జరిగిందని పేపర్లో వచ్చింది. వెంటనే గోపికి ఫోన్ చేస్తే
స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పాడు. పోలీసులు వెళ్ళి డబ్బు వెలికి తీశారు. ఆ ముగ్గురు చేరో దిక్కున చచ్చిపడి ఉన్నారు. అప్పటి నుంచి రామనాథన్ చంపాడని వాళ్ళ అనుమానం. ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చిన రామనాథం ఇల్లు వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్ళారు. బయట బండి పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళాడు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. తన రూములోకి వెళ్ళి తలుపు గడియ వేసి విసురుగా బెడ్ పైకి వెళ్ళి వెల్లికలా పడుకోగానే లైట్స్ అన్నీ ఆరిపోయాయి. ఒక్కసారిగా 3 కొవ్వొత్తులు ప్రత్యక్షమయ్యాయి. ఆ కొవ్వొత్తుల వెలుగులో 3 ముఖాలు అతని వైపు వస్తూ ఉన్నాయి. శరీరాలు తెల్లగా వస్త్రాలు కప్పి ఉన్నాయి. పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. రామనాథం పెద్దగా కేక పెట్టాడు. కానీ అది బయటికి వినిపించలేదు. ఒక్కసారిగా 3 కొవ్వొత్తులు ఒకేసారి ఆరిపోయాయి. సో ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారు? ఆ 3 కొవ్వొత్తుల వెలుగులో 3 ముఖాలు ఎవరి అవి? మీకు ఏమి అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం మన దయ్యాల లోకంలో.